నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి, అలాగే మనం ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, హోమాలు చేసుకోవాలన్నా ఇండియా వెళ్ళడం వీలు పడదు. కాబట్టి మనకి ప్రత్యేకంగా ఇండియా నుంచి అమెరికా వరకు గురువుగారు రావడం జరిగింది. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం అనగానే ముఖ్యంగా మనందరికీ గుర్తొచ్చేది అమ్మవారు డబ్బు ప్రసాదిస్తారు, డబ్బు రావాలి, వృద్ధి చెందాలనుకుంటా కదండి. అసలు ఆ డబ్బు రావాలంటే ఎలా? తప్పకుండా అమ్మ, మనం ఈ వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా. మామూలుగా లక్ష్మీ అమ్మవారికి చేసేటువంటి ఆరాధన ఒక రకంగా ఉంటే, రేపు మనకు వచ్చేటువంటిది విశేషమైనటువంటి విధానంలో ఉంది. కాబట్టి నాకు ఒక వీడియోలో చెప్పుకున్నాం, భగవంతుడు మన నుదిటి రాత మార్చడం కోసమే, మనందరి జీవితాలని చక్కగా ఆనందంగా ఉంచడం కోసమే ఇటువంటి విధానాన్ని రాసి ఉంచాడని చెప్పి మీరు చేసేటువంటి ఆరాధనలో ఇంకొకటి పెంచి, గోరింట పంటగా మా ఇంట పండగ అన్నట్టుగా గోరింటాకు గింజలతో పాట విన్నారు మీరు? అది గోరింట పంటగా మా ఇంట పండగ అనేది గోరింటాకు సినిమా, ఏదో సంబంధం లేదులే కానివ్వండి. ఆ గోరింటాకు చెట్టుకు గింజలు ఉంటాయమ్మా. ఆ గింజలతో అమ్మవారికి అర్చన చేయగలిగితే చాలా విశేషం అమ్మ. గోరింటాకు చేతికే పెట్టుకుంటే ఆ గింజలను కూడా పూజకు వాడుతూ ఉంటారా? ఆ గోరింటాకు గింజలు, తంగేడి పూలు పసుపచ్చి ఉంటాయి, ఆ రెండు తీసుకొచ్చి ఆ రోజు అమ్మవారికి కనుక అర్చన చేసినట్లయితే ఎలా ఉంటుంది అంటే, ఎర్రటి ఎండ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల 50 కిలోమీటర్లు వెళ్తే కానీ అక్కడ చుక్క నీళ్లు దొరకదు. మనము ఖచ్చితంగా ఎడారిలో ఉన్నాం. ఆ ఎడారి ఎండకు చెప్పులు కూడా, ఆ రబ్బర్ చెప్పులు కూడా కరిగిపోయి మన జీవితం చివరి స్థాయికి వచ్చేసింది. అటువంటి సమయంలో 5 గంటలు చక్కటి చల్లటి వర్షం పడుతుంది. ఎలా ఉంటుందమ్మా? విపరీతమైన ధోరణి కాకుండా చినుకులు చినుకు 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 పడుతూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ 5 గంటల వ్యవధిలో 50 కిలోమీటర్లు దాటగలుగుతాడు ఖచ్చితంగా. తన జీవితం తను కాపాడుకోగలుగుతాడు. అలాంటి స్థితి అమ్మవారు ఇస్తుందమ్మా. అంతటి యోగాన్ని అమ్మవారు ఈ వరలక్ష్మి వ్రతం రోజు నాడు ఈ విధానంతో మనం చేసినప్పుడు, తంగేడి పూలు, గోరింటాకు గింజలతో కనుక అమ్మవారికి అర్చన చేసినట్లయితే, ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో అది లభ్యమవుతుందమ్మా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా.